దేవుణ్ణి ఎరగనటువంటి తరం వచ్చింది. వారు ఏం చేశారంట? బయలుదేవతను ఆరాధించారు, అష్టారోతను కూడా వారు ఆరాధించారు. మన దేవుణ్ణి తిరస్కరించారు, విసర్జించి బయలును అష్టారోతును వారు పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. కరువు ఎందుకు వచ్చిందయ్యా అని అంటే, కరువు రావడానికి గల కారణం దేవుని మాట వినకపోవడం, దేవుడు చేయమన్నది చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవుని విసర్జించారు, దేవుని యొక్క కోపానికి వారు కారకులైనారు. కాబట్టి వారి జీవితంలోనికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుంది అని అంటే ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కరువు ఉంటుంది. మీరు ఎంత సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, మీరు ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఖచ్చితంగా కరువు ఉంటుంది. సార్, నేను చాలా గొప్పగా జీవిస్తున్నాను, నాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి ధనం ఉంది, ఉండడానికి మంచి స్థితి ఉంది, ఉండడానికి మంచి స్థాయి ఉంది అన్నటువంటి వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఒకానొక పార్శ్యలో లేకపోతే ఒకానొక మూలలో ఖచ్చితంగా కరువు ఉంటుంది. ఖచ్చితంగా కరువు ఉంటుంది. ఇది నా జీవితంలో లేమి లేదు అన్నటువంటి వాడు ఎవడో లేడు. నా జీవితంలో కొరత లేదు అన్నటువంటి వాడు ఎవడో లేడు. అది నీ జీవితంలోనికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? ఎందుకు వచ్చిందో తెలుసా? నీవు ఈ లోక ఆచారాలను, ఈ లోక సంప్రదాయాలను నీవు అనుసరించడం బట్టి నీ జీవితంలోని కరువు వచ్చింది. వారి జీవితంలోనికి ఎందుకు కరువు వచ్చిందయ్యా అని అంటే, వారు ఈ లోక సంప్రదాయాలను, ఆచారాలను పాటించారు. కానానీయుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించారు కాబట్టి వారి జీవితంలోని కరువు వచ్చింది. నువ్వు ఎంత సమృద్ధిలో ఉన్నా కూడా నీ జీవితంలోని కరువు వచ్చింది అని అంటే, ఎక్కడో ఒక చోట నువ్వు మిస్ అయిపోయావు. ఎక్కడో ఒక చోట ఆ వెలితి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఒక చోట నీవు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండకుండా, ఎక్కడో ఒక చోట ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో మునిగి తేలిపోతూ ఉన్నావు, ఈ లోక సంప్రదాయాల్లో మునిగి తేలిపోతూ ఉన్నావు. కాబట్టి ఆ యొక్క కరువు నీ జీవితంలో ఉంది. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న మీరు నేను చాలా ఆనందంగా బతుకుతున్నాను, చాలా సంతోషంగా బతుకుతున్నాను అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు. ఎత్తచ్చు. నేను ఎత్తట్లేదు. ఎందుకో తెలుసా? నా జీవితంలో బోర్డు సమస్యలు ఉన్నాయి. అర్థమైందా? సమస్యలు లేనటువంటి వాడు ఎవడో లేడు. ఎందుకు ఆ సమస్య వచ్చింది అని అంటే, ఎక్కడో ఒక చోట దేవునితో మిస్లింక్ అయ్యామా, దేవుణ్ణి ఎక్కడో ఒక చిన్న సందర్భంలో విడిచిపెట్టాం. దానికి ప్రతిఫలం మన జీవితంలో కరువు. సకల సమృద్ధిని అనుభవిస్తున్న కరువు అనుభవిస్తుంది. రెండవది, ఈ లోక ఆచారాలను ఎవడైతే పాటిస్తాడో వాడి జీవితంలో ఖచ్చితంగా కరువు వస్తుంది. ఆలోచన చేయండి. మనం ఈ లోక ఆచారాలను, సంప్రదాయాలను పాటించే వారమా కాదా? మనం దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకాచారాలను, సంప్రదాయాలను పాటించట్లేదా? కొన్ని విషయాలు చెప్తాను నేను. ఒకవేళ మీ యొక్క ఇంట్లో యవనస్తులు ఉంటే వారికి వివాహం చేయాలి అన్నప్పుడు మీరు మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏంటో తెలుసా? మీరు సంబంధాలు వెతికినప్పుడు మీరు మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? వాడు మా కులపోడా కాదా అని ఆలోచన చేస్తారు. కులపోడా కాదా అని చేస్తారు. ఎవరు చేస్తారు? క్రైస్తవ్యులే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారే, రక్షణ పొందినటువంటి వారే. మనం ఆలోచించేది ఏంటో తెలుసా? కులం గురించి ఆలోచన చేసి మన కులపోడిని మనం తెచ్చుకోవాలి అని అనుకుంటాం. ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కులం గురించి ప్రస్తావించడం జరిగిందా? దేవుడు ఎక్కడైనా కులం గురించి ప్రస్తావించాడా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎలా ప్రేమించాడు? ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా కాదు. కానీ
మనకి ఈ భేదం ఎలా వచ్చింది? ఒక విషయం చెప్పంటారా? ఈ భేదం అనేటువంటిది ఈ లోకం నుంచి మనం తెచ్చుకున్నటువంటి ఒక ఆచారం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని చేత సృజించబల్లా, దేవుని చేత రక్షించబల్లా, దేవుని చేత విమోచించబల్లా, దేవుడు రక్తం కాచలా, వాళ్ళు మనము సమానమే కదా. మరి సమానమైనప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి మనం ఎందుకని పర్టికులర్గా ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తాం? విచిత్రమైనటువంటి విషయం. చాలా సందర్భాల్లో మనం ఆలోచించేది అది. చాలా సందర్భాల్లో క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది చేసేటువంటి పనులు ఏంటో తెలుసా? ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తారండి? మంచి రోజు ఏదో చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మంచి రోజు చెడ్డ రోజు అని ఎక్కడైనా లిఖించబడిందా? ఎక్కడా లేదు. మరి మంచి రోజు ఏది, చెడు రోజు ఏది? మంగళవారం మంచి రోజు కాదండి, శుక్రవారం మంచి రోజు కాదండి, లేకపోతే వెధవరాలు మనకు ఎదురొస్తే మనకు పని జరగదండి. ఈ ఆచారాలు ఎవరి? ఈ లోకాచారాలు. పోనీ మంగళవారం మంచిది కాదు అని అనుకుంటున్నాం అనుకోండి. సోమవారం అన్నం తిన్నాం, మంగళవారం అన్నం తినకుండా మానేస్తావా? సోమవారం బ్రష్ తోమో, మంగళవారం తోమకుండా మానేస్తావా? సోమవారం బాత్రూమ్కి వెళ్ళావు, మంగళవారం చెడ్డ రోజు అని బాత్రూమ్కి వెళ్ళడం మానేస్తావా? మానవు కదా. మరి ఎక్కడ చెడ్డ రోజు? చెడ్డ రోజు లేదు. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? చాలామంది హౌస్ ఓపెనింగ్ చేస్తారు. చేసినప్పుడు ఉదయాన్నే లేచి పాలు పొంగిస్తారు. ఎందుకు పొంగిస్తారు? పాలు పొంగకపోతే ఆ ఇల్లులోనికి ప్రవేశించలేమా? పాలు పొంగించకపోతే అది పరిశుద్ధమైన ఇల్లు కాదా? మరి ప్రతి ఒక్కడు ఇది దేవుని చేత కట్టబడినటువంటి గృహం అని రాస్తాడు, లోపల పాలు పొంగించేస్తాడు. ఎవడు పొంగించమన్నాడు పాలు? దాన్ని కొంత ముత్తైదువులకి ఇస్తారు. అది అద్భుతం. మళ్ళీని ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు ఇవన్నీ చేయమని? బైబిల్ గ్రంథంలో చేశాడా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా లిఖించబడ్డాయా? మరియు తరచూ బైబిల్ చదివేస్తున్నావు కదా, తరచూ ప్రార్థన చేస్తున్నావు కదా, తరచూ వాక్యాన్ని వింటున్నావు కదా, మరి ఎందుకు చేస్తున్నట్టు? అతి దారుణమైనటువంటి విషయం ఇంకోటి చెప్తాను మీకు. ఈరోజు కులం అనేటువంటి దాన్ని ఎంతకుముందు సమాజంలోనికి తీసుకొచ్చారు. సమాజంలో నుండి ఈరోజు మందిరాలకు తీసుకొచ్చారు. మందిరంలో కులం అనేటువంటి గోడలు విపరీతంగా కడుతూ ఉన్నారు. ఈనాటి సమాజంలో కులంతో కొన్ని గ్రూపులుగా విభాగించుకుంటున్నారు. నాది ఈ కులం కాబట్టి వీళ్ళందరూ నావాలి, వీది నా కులం కాబట్టి వీళ్ళందరూ నావాలి అని విభజించి పాలిస్తామన్నారు చాలామంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని మందిరంలోకి కుల వివక్ష వచ్చి పడింది. దేవుని మందిరంలోకి మతపరమైనటువంటి సమస్యలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. కులాలుగా విభజించుకునేటువంటి వారు ఎవరో తెలుసా? వారి వల్ల ఎవరికి నష్టమో తెలుసా? వారి వల్ల ఎవరికి నష్టము అని అంటే సామాన్యమైనటువంటి క్రైస్తవులకి, సామాన్యమైనటువంటి భక్తులకే నష్టం. వారి వల్ల వారికే నష్టం. అయితే కులముతో ట్యాగ్ వేసుకుని కులముతో ముందుకొచ్చి నిలబడుతున్నటువంటి వాడికి లాభమే చేకూరుతుంది కానీ నష్టం చేకూరదు. వాడికి నష్టం అంతా ఎవరిది? మనది. ఆలోచన చేయండి. ఈరోజు చాలా సందర్భాల్లో మతపరమైనటువంటి చిచ్చులు పడుతూ ఉన్నారు. క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు, హిందూ సమాజంలో చాలామంది ఉన్నారు, ముస్లిం సమాజంలో చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి. ఎవరు కూడా విభేదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. విభేదాలను సృష్టిస్తుంది ఎవడో తెలుసా? మధ్యలో ఒకడు ఉంటాడు, వెధవ. మధ్యలో ఒకడు ఉంటాడు, వాడికి వీడికి మధ్యలో తగాదా పెడతాడు. తగాదా పెడితే ఏం జరుగుతుందో తెలుసా? వాడేమో వీడి మీదకి వస్తాడు, వీడేమో వాడి మీదకి వెళ్తాడు. మధ్యలో నాశనం అయిపోతున్నది సామాన్యమైనటువంటి భక్తులు నష్టపోతూ ఉన్నారు. సామాన్యమైనటువంటి విశ్వాసులు నష్టపోతూ ఉన్నారు. దానివల్ల లాభం చేకూరుతుంది కొంతమందికి. వారి లాభాపేక్ష కొరకు,
వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఈరోజు మత కల్లోలాలు, మత విద్వేషాలు, కుల కల్లోలాలు, కుల విద్వేషాలు రేగడానికి గల కారణం. ఆలోచన చేయండి. నన్ను చాలామంది అడిగేటువంటి వారు ఏంటో తెలుసా? సార్, మీరు ఇతరులను వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించు. నేను నా యొక్క మార్గాన్ని అవలంబించుకుంటాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను అవలంబించుకుంటాను. పరమతాన్ని నేను గౌరవిస్తాను. ఏ విధంగా గౌరవిస్తాను? నా మతాన్ని నేను గౌరవించినట్లుగా, నా దేవుణ్ణి నేను గౌరవించినట్లుగా పరదేవుణ్ణి కూడా నేను గౌరవిస్తాను. ఎందుకు? వారి విశ్వాసం వాళ్ళది, నా విశ్వాసం నాది. ఎందుకో తెలుసా? పరమత సహనం ఉండాలి. కానీ ఈరోజు అది లేదు. లేకపోవడానికి గల కారణం కొంతమంది దరిద్ర స్వభావం కలిగినటువంటి వారు మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెట్టి పబ్బాన్ని గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు రాజకీయ పరిస్థితులు కూడా ఆ విధంగానే మార్చిపాడేస్తాయి. ఆలోచన చేయండి. మతం లేకపోతే రోజు లేకపోతే దినాలు ఇవన్నీ కూడా ఎక్కడా లేవండి బైబిల్లో. ఏ మతస్థుడి గురించి కానీ, ఏ కులస్థుడి గురించి కానీ బైబిల్ వేరుగా చెడ్డగా రాయలేదు. దేవుడు ప్రస్తావించలేనటువంటి వాటిని మనం పట్టుకుని దాని మీదే మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దానివల్ల కష్టం చేయకూడదా, నష్టం చేయకూడదా అని అంటే ఖచ్చితంగా కష్టం, నష్టం మన యొక్క జీవితంలోనికి వస్తుంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఆ విధంగా కొరువును వారి యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకున్నారు.